అజ్ఞాన భూమికలు. అసలు ముందు భూమిక అంటే ఏమిటి? భూమిక అంటే మారు రూపము అని అర్థం. అజ్ఞాన భూమికలు అంటే అజ్ఞానం అనేది 6 రకాలుగా ఉంటుంది, 6 రూపాల్లో ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఎలా? జాగ్రత్తావస్థ 3 రకాలుగా ఉంటుంది, స్వప్నావస్థ 3 రకాలుగా ఉంటుంది, మొత్తం 6 రకాలు. 7వది సుషుప్తి. ఈ రకంగా మొత్తం మీద 7 రకాలుగా ఉంటుంది ఈ అజ్ఞానము అనేది. అందుకే దీన్ని అజ్ఞాన భూమికలు మొత్తం ఏమిటి అంటే 7 రకాలైనటువంటి అజ్ఞాన భూమికలు. జాగ్రత్త అవస్థ 3 రకాలు అన్నాం కదా. ఏమిటి 3 రకాలైనటువంటి జాగ్రత్త అవస్థ? బీజ జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ, మహాజాగ్రత్త అవస్థ అని 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది బీజ జాగ్రత్త అవస్థ, బీజ రూపంలో ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ. అంటే సృష్టి ప్రారంభానికి ముందు ప్రళయం సంభవించింది కదా. ప్రళయం సంభవించినప్పుడు ఈ జగత్తంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. జగత్తంతా శూన్యంగా ఉంది. ఆ శూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. అంటే జగత్తంతా పరమేశ్వర స్వరూపమే, పరమేశ్వరమయం. అప్పుడు ఇది సృష్టి ప్రారంభానికి ముందు నామము రూపము అనేది ఏవి కూడా లేవు, నామరూపాలు లేవు. నామరూపాలు లేనటువంటి జగత్తే ఉంది. అదే శూన్యంగా ఉన్నటువంటి ఈ జగత్తు, దాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. ఉన్నదంతా నిర్మలమైనటువంటి చైతన్యమే, అదే పరమేశ్వర తత్వం. దీన్ని బీజ జాగ్రత్త అవస్థ అని అంటారు. ఆ తర్వాత వచ్చే జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే ఈ బీజ జాగ్రత్త అవస్థ నుంచి సూక్ష్మంగా నేను, నాది, అది, ఇది, అతడు, ఆమె, ఇలాంటి వ్యక్తి జ్ఞానం, ఈ వ్యక్తి జ్ఞానాన్నే మనం ఇక్కడ జాగ్రత్త అవస్థ అని అంటాం. మహాజాగ్రత్త అవస్థ ఇప్పుడు జన్మాంతర సంబంధమైనటువంటి నేను, నాది, అతడు అని చెప్పేసి ఇప్పుడు బాహాటంగా చెప్పుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే, దీన్నే మహాజాగ్రత్త అవస్థ అని అంటారు. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ అనేది మొత్తం 3 రకాలుగా ఉంటుంది. బీజ జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ, మహాజాగ్రత్త అవస్థ అని 3 రకాలుగా ఉంటుంది. అలాగే స్వప్నావస్థ, ఇది కూడా 3 రకాలుగా ఉంటుంది. జాగ్రత్త స్వప్నావస్థ, స్వప్నావస్థ, స్వప్న జాగ్రత్త అవస్థ అని మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది ఇందులో జాగ్రత్త స్వప్నావస్థ. ఈ చరాచర జగత్తులో కంటికి కనిపించేవి, కంటికి కనిపించినటువంటివి, వికారమైనటువంటివి, సర్వప్రకాశం కలిగినటువంటివి, మనస్సుతో మాత్రమే కల్పించబడినటువంటివి, ఇలా అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. వీటన్నింటితోనూ కూడా నిండినటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో దాన్నే జాగ్రత్త స్వప్నావస్థ అని అంటారు. జగత్తులో ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను కనిపిస్తూ ఉంటుంది. అసలు జరుగుతున్న ఇదే. ఇక్కడ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా మాయా అని అనుమానం వస్తుంది. మాయ కాదు, మరి ఏమిటిది? జగత్ అనేది భ్రమ. అదే కదా చెప్తూ ఉన్నది. ఈ చరాచర జగత్ అంతా కూడా భ్రమ. అసలు జగత్ అనేది ఏం లేదు ఇక్కడ. అంతా ఉన్నది అని ఊహించుకుంటున్నావు అంతేను, నీ ఊహ మాత్రమే. ఇప్పుడు రెండవ స్వప్నావస్థ, నిద్రించేవాడు కలలు కనేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని స్వప్నావస్థ అని అంటారు. ఆ కళలు గంటూ ఉన్నటువంటి సమయంలో ఈ కళే శాశ్వతము అని అనుకుంటాడు అతను. కానీ నిద్ర లేచిన తర్వాత తెలుస్తుంది అంతా కలయ్య, ఇదేమీ శాశ్వతం కాదు అని. ఇక మూడోది స్వప్న జాగ్రత్త అవస్థ. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అవస్థలన్నింటికీ కూడా వేరైనటువంటిది. అంటే ఇందులో చాలా కాలం గురువుని ఆశ్రయించాడు, ఆయనకి సేవలు చేశాడు, ఆయన ఏదో అనేక విషయాలు చెప్పాడు. కానీ వీడికి ఏమీ అందల, వీడికేం ఎక్కడా అసలు. అలా ఎక్కకపోతే చాలా కాలం ఇట్లా మహాత్ముల్ని అనుసరిస్తూ ఉన్నాడు.
దాన్నే స్వప్న జాగ్రత్త అవస్థ అని అంటారు. చాలా కాలం జ్ఞానం కోసం మహాత్ముల్ని అలా అనుసరిస్తూ వాళ్ళని సేవిస్తూ ఉండటమే స్వప్న జాగ్రత్త అవస్థ అంటాడు. ఏడవది వచ్చి సుషుప్తి. ఇది తమోగుణ ప్రధానమైనటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నాం సుషుప్తి అంటే తమోగుణ ప్రధానమైనటువంటిది. దీన్నే సుషుప్తి అని అంటారు. పూర్తిగా అజ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటిది. ఇందులో అహంభావము, అజ్ఞానము, సుఖము ఈ మూడు కూడా ఉంటాయి అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. ఇలా మొత్తం మీద చూసేటప్పటికీ ఈ అజ్ఞాన భూమికలు ఇవి మొత్తం 7 రకాలుగా ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది మనకి. 7 రకాల్లోనూ జాగ్రత్తావస్థ 3 రకాలు, స్వప్నావస్థ 3 రకాలు, సుషుప్తి 1. మొత్తం మీద 7 రకాలైనటువంటి ఈ అజ్ఞాన భూమికలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.